వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మొక్కపప్పు ఉసిరికాయ పప్పు రెండింటికి కలిపి వేస్తున్నాను. ముందు గిన్నెలో కందిపప్పు వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ పోసేసుకోవాలి. ఉసిరికాయ దాంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ కుక్కర్లో పెట్టుకొని నాలుగు కోతలు రానివ్వాలి. ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ ఉసిరికాయలను కూడా పెట్టేసుకోవాలి. ఉసిరికాయల వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. పప్పు ఉసిరికాయకి తాలింపు పెడుతున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, కొద్ది జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. దీంట్లో ఉసిరికాయ తుక్కు ఇలాగా నేను ముందు ఉడకబెట్టుకున్నట్లనే ఇలా గుజ్జులా చేసుకున్నాను. దాన్ని వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు, ఉప్పు ఇందాక ముద్దపప్పు తీసుకునేటప్పుడు ఉప్పు వేసేసాను. అప్పుడు చూసుకున్నాక వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. పులుపు సరిపోద్దో చూసుకొని చెక్ చేసుకున్నాక అప్పుడు కావాలనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. నిమ్మరసం కావాలంటే నిమ్మరసం, లేకపోతే చింతపండు పులుసు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. పులుపు సారపోతే కనుక టేస్ట్కి. ఇది ఒక 10 నిమిషాలు మరగనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉసిరికాయ సి విటమిన్ అవి ఉంటాయి కాబట్టి సమ్మర్లో అట్లా దాహం గట్రా ఎక్కువ వేసినప్పుడు ఇలా ఉసిరికాయ బొగ్గన పెట్టుకుంటే కనుక మంచినీళ్ళు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఉసిరికాయలు కూడా తక్కువ రేట్లో ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు దొరకవు కాబట్టి ముందే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దొరికినప్పుడే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మరుగుతుండగా ఒక్కోసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇడ్లీ లాంటిలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పును పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చారిపోతే కనుక ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా పడుతుంది ఉప్పు, ఇది పడుతుంది. ఒకసారి కలిపేసుకొని దింపేసుకుంటాను. పప్పు ఉసిరికాయ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తుడిచిపెట్టేసుకోవాలి.
పప్పు ఉసిరికాయ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. పప్పు ఉసిరికాయ రెడీ. మేము ఇలాగ కొద్దిగా పలచగానే కాసుకుంటాం. మీరు ఎలాగ కాసుకుంటారో కామెంట్లో పెట్టండి. ఇలా పలుచుకున్నది అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.